ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమునందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యొక్క వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, మనకి దేవుడిచ్చినటువంటి అధికారం, ఈరోజు మన పైన అధికారులుగా ఎవరైనా ఉన్నారా? దాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి అధికారము, స్థితి ఏదైనా దేవుని కృప లేనిది, ఆయన యొక్క చిత్తము లేనిది జరగదన్నమాట. కాబట్టి మన అధికారులకు లోబడుడి అని వాక్యం మనకి ప్రబోధిస్తుంది కదా. అలా పాలన చేయువారు పెద్దలను, ఇంకా విశేషముగా వాక్యమందును ఉపదేశమునందు ప్రయాసపడు వారిని. వాక్యం చెప్పడానికి ఈరోజు ఎవరైనా ఇష్టపడుతున్నారా? అలాగే ఉపదేశం చేయడానికి ఎవరైనా ముందుకొస్తున్నారా? తమ వంతుగా పరిచర్య చేయడానికి ముందుకొస్తున్నారా? ఇటువంటి వారిని ఏం చేయాలి అంట? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. కానీ ఈరోజు మనకి ఎవరైనా ఒక మంచి సలహా ఇస్తున్నారంటే వాళ్ళంటే చులకన భావన కదా, లేదా వాక్యం చెప్తున్నారంటే వీళ్ళు బ్రతకలేక, పనులు చేయలేక బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నారంటూ సమాజం మనల్ని అవహేళన చేస్తుంది కదా. ఈనాడు ఎంతోమంది దైవజనుల్ని ఎంతోమంది తోలనాడుతున్నారు కదా. కానీ బైబిల్ వాక్యం ఏమంటుంది? ప్రజలు కాదు, దేవుని యొక్క నాడి మనకు కావాలి. దేవుడు ఏం చెప్తున్నారు? అపోస్తులైన పౌలు చేత దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాట, వీరు రెట్టింపు సన్మానమునకు. కాబట్టి మన దైవజనులను మనం సన్మానించుకుందాం, దేవుణ్ణి సన్మానించుకుందాం, దేవుని సన్మానంగా మనము బ్రతుకుదాం. వాక్యాన్ని బట్టి ముందుకెళ్దాం. ప్రైజ్ లార్డ్. ఆమేన్.